వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్యానం బాలానందిని వ్యాఖ్యానంతో 9వ భాగం 17-10-25 ద్వితీయ సర్గలోకి వచ్చాం మనం. ప్రథమ సర్గంతా కూడా సంక్షిప్త రామాయణ ప్రారంభం. తమసా తీరలు క్రౌంచ పక్షిని వ్యాధుడు చంపగా చూసిన వాల్మీకి తన శోకాన్ని శ్లోకంగా ప్రకటించడు. బ్రహ్మదేవుడు రామచరిత వర్ణనాత్మకమైన కావ్యం రచింపమని వాల్మీకిని ఆదేశించడు. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహాముని. నారదుడి యొక్క తత్ ఆ వాక్యాన్ని శ్రుత్వాతు వినినంతనే వాక్య విశారద వాక్యములలో పండితుడు ధర్మాత్మ ధర్మం మీద బుద్ధి కలవాడు అయిన మహాముని వాల్మీకి మహాముని సహ శిష్య శిష్యులతో కూడినవాడే పూజయామాస పూజించాడు. వాల్మీకి మహాముని ధర్మబుద్ధి కలవాడు, వాక్యాల విశేషం తెలిసినవాడు. అందుచేత నారదుడు చెప్పిన సంక్షేప రామాయణ రూపమైన వాక్యాన్ని విన్నంతనే దానిని శ్లాఘించాడు. అలా గొప్పగా చెప్పారండి. ఆయన శిష్యులు కూడా శ్లాఘించారు. సహశిష్యో అన్న ఇక్కడ విశేషాలు ఏమిటో చెప్తారు. వాక్య విశారద వాక్య రూపమైన సమస్త శాస్త్రాలలో పండితుడు, ధర్మాత్ముడు అయిన వాడు. నారదస్య నరతీతి నరహ ప్రోక్త పరమాత్మా సనాతనుడైన పరమాత్మ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయాలను నడిపిస్తాడు కనుక నరుడని చెప్పబడ్డు. ఆ ప్రమాణాన్ని బట్టి నరహ అంటే పరమాత్మ అని కూడా. నర సంబంధి నారం, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం నారం అంట. నారం దదాతీతి నారద, పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదు. ఆశ్రితులకు బ్రహ్మోపదేశం చేసి అలాంటి నారదుడి యొక్క ఆ వేదాంత ప్రసిద్ధమైన వాక్యాన్ని విన్నంతనే మహాముని గొప్ప బ్రహ్మానుసంధానం చేసేవాడై శిష్యులతో కూడినవాడై పూజయామాస అంటే శ్లాఘించాడు. సమస్త శాస్త్రార్థాలు తెలుసుకొని జ్ఞానాన్ని కలిగించే కర్మం అనుష్ఠానం చేస్తున్న వాల్మీకి మహర్షి బ్రహ్మ ఉపదేశ ఆచార్యుడైన నారద మహర్షి ఉపదేశించిన వేదాంతార్థాలు విన్నంతనే తాను బ్రహ్మ అనుభవాన్ని పొందటమే కాక శిష్యులకు కూడా ఆ అర్థాన్ని ఉపదేశించి శిష్యులతో కూడినవాడే ఎప్పుడు ఆ వేదాంత పరమార్థానందాన్ని అనుభవిస్తూ యథావత్ పూజితస్థేన దేవర్షిర్నారదస్తథా అస్పృష్టైవాభ్యనుజ్ఞాతస్స జగామ విహాయసం. దేవర్షి ఆ దేవతయు ఋషియు అయినటువంటి సహ ఆ నారదుడు తేన ఆ వాల్మీకి చేత్ తథా ఆ విధంగా యథాయోగ్యంగా పూజింపబడినవాడై అస్పృష్టైవ వాల్మీకిని సంతోషపరచి అనుజ్ఞాత అంటే ఆ అనుజ్ఞను పొందినవాడే అంటే పర్మిషన్ పొందినవాడే విహాయసం ఆకాశాన్ని జగామా పొందా. దేవర్షి అయిన నారదుడు వాల్మీకి యథోచితంగా పూజింపబడినవాడై వాల్మీకిని ఆలింగనాదులతో
వారి అనుజ్ఞ పొంది ఆకాశ మార్గంలో దేవలోకానికి నారదుడు వెళ్ళిపోయాడు. విశేషార్థం: దేవర్షి దేవతలలో జ్ఞాన పారంగతుడై సహ ఆ వాల్మీకి జ్ఞాన ఉపదేశం చేసిన నారద జ్ఞానప్రదాత అయిన నారదముని తేన శిష్యుడైన వాల్మీకి ముని చేత యథావత్ గురువును పూజించాల్సిన పద్ధతిలో పూజిత పూజింపబడినవాడే అస్పృష్ట సంశయాలన్నిటిని తీర్చటం చేత సంతోషపరచి అభ్యనుజ్ఞాతయే అనుజ్ఞ పొందినవాడై విహాయసం ఆకాశం అవటాన్ని భావప్రధాన నిర్దేశం జగామా పొందే. దేవతలతో జ్ఞాన పారంగతుడు, ఆశ్రితులకు జ్ఞానం ఇచ్చేవాడు అయిన నారద మహాముని వాల్మీకి వేదాంత పరమార్థ ఉపదేశం చేసి ఆ వాల్మీకి నుండి గురు పూజ పొంది అతనికి తన సమస్త సంశయాలను తీర్చి సంతోషపరి వాల్మీకి పరమార్థ ఉపదేశం చేయటకు మాత్రమే నారదుడు గురుత్వ అభిమానాన్ని కల్పించుకున్నవాడు కనుక ఆ అభిమానం కల్పితం అన్నారు. ఉపదేశం తరువాత శాశ్వతమైన నిరభిమానత్వమే సిద్ధం. జ్ఞాన ఉపదేశం తరువాత వాల్మీకి గల శిష్యత్వ అభిమానాన్ని నారదుడికి ఉన్న గురుత్వాభిమానం రెండు నశించటం వల్ల మళ్ళా ఆకాశంలాగా నిర్వికల్పమైన తన స్వరూపాన్ని పొందాడు. స ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యా స్వవిదూరతః. తస్మిన్ ఆ నారదుడు ముహూర్తం కొద్ది కాలంలో దేవలోకం బ్రహ్మలోకాన్ని గతే పొందగా తదా అప్పుడు మునిహితు వాల్మీకి మహర్షి కూడా జాహ్నవ్యా గంగా నది అవిదూరత సమీపంలో ఉన్న తమసా తీర తమసా నది గట్టు జగామా పొందారు. తస్మిన్ తన గురువైన నారద మహాముని ముహూర్తం కొద్ది కాలంలో దేవలోకం పరబ్రహ్మ యొక్క స్థానాన్ని అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని గతే పొందగా అంటే వెళ్ళిపోగా తదా అప్పుడు ముని బ్రహ్మ అనుసంధానం చేయు జ్ఞాని అయిన వాల్మీకి జాహ్నవ్యా ఇది వ్యాఖ్యాత్ర పాఠమై. ఆ తర్వాత నారద మహాముని వాల్మీకి ఉపదేశించిన వెంటనే వాల్మీకి ఉపదేశం చెయ్యటం కోసం కల్పించుకొని గురుత్వం మొదలైన అభిమానాన్ని వదిలారు. ఆయనకు ఉపదేశించటానికే గురుత్వాన్ని పొంది తర్వాత మళ్ళా మామూలు నారదుడి చిడతలు వహించుకోవాలి. తన యథార్థ రూపమైన బ్రహ్మత్వాన్ని పొంది తర్వాత వాల్మీకి తాను బ్రహ్మవేత్త అవటం చేత తనకు కర్మానుష్ఠాన అవసరం లేకపోయేది. యజ్యదాచరతి శ్రేష్టస్తత్తద్దేవేతరే జన యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తాడు దాన్నే ఇతర జనులు కూడా ఆచరిస్తారు. ఆ శ్రేష్ఠుడు దేనిని ప్రమాణంగా గ్రహిస్తాడో దాన్నే లోకమంతా అనువర్తిస్తుంది అని గీతలో చెప్పినట్టు ఉత్తమమైన భృగు వంశంలో పుట్టిన నారదుడు బ్రహ్మపుత్రుడైన నారదుని శిష్యుడు జితేంద్రియుడు అవటం చేత వాల్మీకి అనే సార్థకమైన నామధేయంతో ప్రసిద్ధుడు అయిన తానే కర్మ అనుష్ఠానం చెయ్యకపోతే కర్మానుష్ఠానం తప్ప మరొక మార్గం లేదు. సామాన్య మానవులు కూడా కర్మానుష్ఠానాన్ని వదిలేస్తారని అలాంటి వాళ్ళు అలా చెయ్యాల్సిన కర్మానుష్ఠానం లేకపోతే జ్ఞాన మార్గాన్ని అనుసరించదాల
ఉభయ భ్రష్టత్వం పొందుతారు కదా. అలాంటి వాళ్ళు మార్గనిర్దేశకుడుగా ఉండాలి కదా. కర్మానుష్ఠానాన్ని విడవ మధ్యాహ్నిక స్నానం చెయ్యటానికి తమసా నదీ తీరానికి వెళ్ళి సతు తీరం సాధ్య తమసాయా మహాముని శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థం అకర్దమం. అహా ఆ మహాముని వాల్మీకి మహర్షి తమసా నది యొక్క తీరాన్ని సమాసాధ్య చేరి అకర్దమం బురదలేంది తీర్థం రేపు దృష్ట్వా చూసి పార్శ్వే పక్కనే స్థితం ఉన్న శిష్యుని గురించి అహ పలికారు. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరం చేరి బురద లేని రేవును చూసి పక్క ఉన్న శిష్యుడితో ఇలా అన్నా, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథా. భరద్వాజ, వాడి పేరు భరద్వాజు. సన్మనుష్యమనో యథ, సత్పురుషుడి హృదయంలాగా అకర్దమం బురదలే అంటే పాపం లేని ప్రసన్నం నిర్మలమైన జలంలాగా నిర్మలమై అయిన హృదయ పక్షంగా రమణీయం సుందరమైన ఇదం ఈ తీర్థాన్ని రేపు దిశామయ చూసావురా అని. భరద్వాజ, సత్పురుషుడి హృదయంలాగా నిష్పంకమై నిర్మల జలమై మనోహరంగా ఉండే ఈ రేవుని చూడు అన్న. విశేష ఇక్కడ ఉపమేయం తీర్థం, ఉపమానం సత్పురుషుడి హృదయం. ఈ రెంటికి సాదృశ్యం అకర్దమత్వం, ప్రసన్నాంబుత్వం అనే సమాన ధర్మాలు. అయితే ఉపమేయ పక్షంలో ఈ పదాలు బురద లేకుండా నీరు నిర్మలంగా ఉండటం అనే అర్థం. ఈ విధంగా అర్థంలో సామ్యం పోలిక లేకపోయినా శబ్ద సామ్యాన్ని బట్టి తీర్థానికి అకర్దమమే, సన్మనుష్యులకు కూడా అకర్దమే. పాపం లేకపోవడం, అక్కడ బురద లేక. తీర్థం విమల అంబు చేతి, మంచి నీళ్ల చేతి. అలాగే మంచి మనుష్యుడు వాడు కూడా అంతే, విమల అంబువే అనే సామ్యాన్ని బట్టి తీర్థాన్ని సత్ మనుష్యులతో పోల్చాడు వాల్మీకి. అర్థత శబ్దంతో పాటు వాపి మనంకా వాక్య సూచక. గ్రంథాదిలో అర్థాల వల్ల కానీ శబ్దాల వల్ల కొంచెం కావ్య కథ సూచించాలని అర్థంట కనుక ఇది అలంకార సరళిని అనుసరి వాల్మీకిచే అకర్దమమిదం తీర్థం ఇత్యాది గ్రంథ సందర్భంలో ఈ ఆది కావ్యము కథ సూచింపబడి అందులో అకర్దమమిదం తీర్థం అంటే పరిశుద్ధమైన సముద్ర సేతు స్థల జ్ఞాపికమైందని వ్యాఖ్యాత ఒక ఆయన చెప్పారు. యస్య తాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవాగహాహిష్యే తమసా తీర్థముత్తమం. తాత, ఒరే నాయనా, శిష్యుణ్ణి ప్రేమగా, కలశ జలపాత్రం యస్య తాం కింద పెట్టి మమ వల్కలం నారచీర కట్టుకొని దీయతాం అంటే స్నానం చెయ్యటానికి తువ్వాలి ఇవ్వబడుగా ఉత్తమం శ్రేష్టమై ఇదం ఈ తమసా తీర్థమేవ. తమసా నది రేవునే అంటే హిష్యే ప్రవేశిస్తా. ఈ రేవులోనే మునిగి నేను జపతపాలు స్నానాలు చేసుకు. నాయనా, జలపాత్ర కింద ఉంచయ్యా,
నాకు నారచీర ఇవ్వు. శ్రేష్టమైన ఈ తమసా తీర్థంలోనే స్నానం చేస్తా. ఏవ ముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మన ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఆ మహాత్మన పూజ్యమైన మనస్సు గల వాల్మీకి చేత ఏవం ఈ విధంగా ఉక్త పలకబడి గురువు నియత విధేయుడైన భరద్వాజు తస్య ఆ మునే గురువైన వాల్మీకి మహాముని వల్కలం నారచీరను స్నానం చేసేటువంటి భర్త ప్రాయచ్చత ఇచ్చ. చీర అంటే ఇక్కడ అంగోస్త్రం కట్టుకునే. ఈ ప్రకారం మహాత్ముడైన వాల్మీకి అడిగితే గురు విధేయుడైన భరద్వాజు వాల్మీకి కట్టుకునే స్నానం చేయడానికి కావలసిన బట్టలిచ్చారు. న శిష్యహస్తాదాయ వల్కలం నియతేంద్రియ విచచార పశ్యం తత్సర్వతో విపులం వనం. నియతేంద్రియ నిగ్రహింపబడిన ఇంద్రియాలు కల సహ ఆ వాల్మీకి శిష్యహస్తాత్ శిష్యుడి చేతి నుండి వల్కలం ఆ బట్టలను ఆదాయ తీసుకొని విపులం విశాలమే తత్ ఆ వనం ఆ వనాన్ని సర్వత అంతటా పశ్యన్ చూస్తూ విచచార సంచరించాడు. వనాన్ని చూస్తున్న అరణ్యాన్ని. ఇంద్రియ నిగ్రహం కల వాల్మీకి శిష్యుడి చేతి నుండి ఆ నారచీరను తీసుకొని విశాలమైన ఆ ప్రదేశమంతా చూస్తూ తిరిగాడు. తస్యాభ్యాసేతు మిథునం చరంత మనసాయనం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోచ్చారునిస్వనం. ఆ భగవాన్ మహాత్మ్యం గల వాల్మీకి తత్ర ఆ వనంలో తస్య ఆ రేవుకి అభ్యాసే సమీపంలో అనపాయన ఎడబాటు లేనిదై చరంతం తిరుగుతున్ చారు నిస్వరం చక్కని ధ్వని కూజితాలు చేస్తుంది. క్రౌంచ పక్షుల యొక్క మిథునం జంట దదర్శ చూశా. శాపానుగ్రహాది మహాత్మ్యం గల వాల్మీకి మహర్షి ఆ వనంలో తమసా తీర్థంలో దగ్గర ఎడబాటు లేకుండా తిరుగుతున్న మనోహరంగా పూస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశారు. శాపానుగ్రహాది మహాత్మ్యం గల వాల్మీకి మహర్షి ఆ వనంలో తమసా తీర్థానికి దగ్గరలో ఎడబాటు లేకుండా తిరుగుతున్న మనోహరంగా పూస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఇక్కడ కావ్య కథ సూచింపబడిందంటున్నారు వ్యాఖ్య. భగవాన్ మహాత్మ్యం గల అంటే త్రికాల జ్ఞానం కల వాల్మీకి మహర్షి తస్య ఆ సముద్రాన్ని అభ్యాసే దగ్గరలో తత్ర ఆ లంకాపురియందు చరంతం భోగాలు అనుభవిస్తుందని శరహ గతి భక్షణయు అనే ధాతువు నుండి వచ్చిందని. అనపాయన బ్రహ్మ వరం వల్ల చాలా కాలం అపాయం లేనిది. చారు నిస్వనం మనోహరమైనటువంటి వీణానాదం కలిగింది అయిన క్రౌంచయో కుటిలమైన రాక్షసుల కృంచ గతి కౌటిల్యాల్పీ భావై అనే ధాతువు నుండి పుట్టిన మిథునం జంటను దదర్శ తెలుసుకొన్నాడని గోవిందరాజస్వామి వాక్యం. సముద్ర తీరంలో
లంకాపురిలో సమస్త భోగాలు అనుభవిస్తూ బ్రహ్మదేవుడి వరంచే దీర్ఘకాలం నుండి అపాయం లేక మనోహరమైన వీణానాదం మొదలైన క్రీడారసంలో తేలుతున్న రాక్షస దంపతులను గురించి భూత భవిష్యత్ కాలాలు జ్ఞానం కల వాల్మీకి మహర్షి తెలుసుకుంటారు. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘానవైర నిలయో నిషాదస్తస్య పశ్యతః. పాపనిశ్చయ పాపమైన నిర్ణయం కలవాడు, వైర నిలయ వైరానికి స్థానమైనవాడు అయిన నిషాద ఒక బోయేవాడు. తస్మాత్ ఆ మిథునం నుండి ఏకం ఒకటే పుమాంసం పురుషపక్షిని మాత్రం పశ్యత తస్య పక్షత ఆ వాల్మీకి మహర్షి చూస్తుండగా ఏమాత్రం అనుమానం సంకోచం సిగ్గు శరం లేకుండా జఘాన చంపేశా. క్రూరమైన నిర్ణయం కలవాడు, పశుపక్షాదుల విషయంలో నిష్కారణమైన ద్వేషంతో ప్రవర్తించేవాడు అయిన ఒక బోయవాడు వచ్చి ఆ మహర్షి చూస్తున్నాడని సంకోచం కూడా లేక ఆ జంటలలో ఒక మగ పక్షిని చంపాడు. శ్లోకం కూడా కావ్య బదను బట్టే నడుస్తుంది. పాప నిశ్చయ దుష్టుడైన నిశ్చయం కలగ అంటే రావణుడు దుష్టుడని నిశ్చయించి వైర నిలయ దుష్టులతో వైరాన్ని స్థానమైన నిషాద సమస్త లోకాలకు ఆధారభూతుడైన విష్ణువు నిషీదంతి అత్ర సర్వాణి జగంతి ఇది నిషాద. వీటిలో జగస్తంతా ఉంటుంది కనుక నిషాదు, వాడిలో జగత్తంతా ఉంటుంది కనుక నిషాదు. తస్మాత్తు మిథునాత్ ఆ రాక్షసుల జంటను ఏకం ఒక్కడై పుమాంసం పురుషుడైనటువంటి రావణుడు తస్య ఆ జంటలలో రెండవది అయిన మండోదరి పశ్యత చూస్తుండగా ఆమెను ఆదరింప అంటే ఆమెను చంప జఘాన చంపాడని గోవిందరాజులు గారు అంత దూరం వెలిచి దుష్టుల విషయంలో వైరంకల సకల జగదాధారభూతుడై శ్రీ మహావిష్ణు రావణుడు దుష్టుడని నిశ్చయించి ఆ రాక్షస దంపతులను ఒకడైన రావణుని మాత్రం చంపారు. మండోదరి దుష్టురాలు కాదు కనుక ఆమె జోలికి వెళ్ళ తం శోణితపరీతాంగం వేస్తమానం మహీతలి భార్యాతు నిగతం దృష్ట్వా రురావకరుణాం గిరం వియుక్తా పతివాతేన ద్విజేన సహచారిణ తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై. పతిన భర్త సహచారినా కూడా తిరిగేటువంటిది. తామ్రశీర్షే ఎర్రని తల కలది, మత్తేన మదించినది, పత్రినా మంచి రెక్కలు కలది, సహితేన మన సాంగత్యం కలది అయిన తేన ఆ ద్విజేన మగపక్షితో వియుక్త వియోగం పొంది భార్యాతు భార్య అయిన ఆడపక్షి అయితే నిహతం కొట్టబడినదై మహీతలే భూమి మీద వేష్టమానం పొరలుతున్నది. శోణిత పరీతాంగం రక్తం చేత కప్పబడి శరీరం కలది అయిన తం ఆ మగపక్షి దృష్ట్వా చూసి కరుణాం కనికరాన్ని పుట్టించే గిరం మాటను రురావా పలికి ఆ నిషాదుడి చేత కొట్టబడి నేలపై పొరలు రక్తంతో నిండిన ఆ మగపక్షి భార్య అయిన ఆడక్రౌంచ పక్షి చూసి తనపై ఎంతో ప్రేమ కలిగి
ఎప్పుడూ తనతో సంచరిస్తూ అందమైన రెక్క ఎర్రని తలాగల కామంచేత మదించెను. భర్తతో వియోగం చెంది ఆ క్రౌంచి అతి దీనంగా ఏడవటం మొదలుపెట్టింది. ఈ శ్లోకంలో మండోదరి విలాపం సూచితమైందట. భార్యాతు మండోదరి తామ్రశీర్షేణ రత్నమయ కిరీటం చేత ఎర్రగా ఉండే తల కలవాడు, పత్రిన వాహనాదులతో కూడినవాడు, మత్తేన బ్రహ్మ వరంచే మదించినవాడు, సహితేన ఇంద్రజిత్ కూడుకోయిన ఇంద్రజిత్తు కుంభకర్ణులతో కూడినవాడు అయిన తేన ఆ విజయన బ్రాహ్మణుడై రావణుడితో వియుక్త నిహతం మహీతరి వేష్టమాన్ శోణిత పరీతాంగం తం దృష్ట్వా కరుణాం గిరం రురావ. ఇది గోవిందరాజుల వ్యాఖ్య. పూరస్య వంశంలో పుట్టి బ్రహ్మదేవుడి వలన వరాలు పొంది ఎదురులేక గర్వించి కుంభకర్ణాలతో కూడి మణిమయ కిరీట అలంకృత శిరస్కుడై వెలిగిన తన ప్రియుడై పెనిమిటి చేత మండోదరి విడువబడి విష్ణువుచే చంపబడి నేలపై పొరలు నెత్తులతో తడిసి పడి ఉన్న భర్త అయిన రావణుణ్ణి చూసి ఆమె కనికరం పుట్టేట్లుగా ఏడ్చి తదాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధత్మాత్మ స్మస్థౌస్య కారుణ్యం సమవజ్యత. తదా అప్పుడు నిషాదేన బోయవాడిజ నిపాతితం పడగొట్టబడిన చంపబడి ద్విజం పక్షి దృష్ట్వా చూసి ధర్మాత్మన ధర్మస్వభావుడై తస్య ఆ ఋషే ఋషి కారుణ్యం జాలి సమపజ్యత కలిగింది. అప్పుడు ఆ బోయవాడిచే పడగొట్టబడి ఆ పక్షిని చూడగాని ధర్మాత్ముడైన ఆ వాల్మీకి మహర్షికి జాలి పులి కలిగి కావ్యార్థ సూచనం ఈ శ్లోకంలో కూడా ఉంది. తదా నిషాదేన అంటే విష్ణువు చేత నిపాతితం బ్రాహ్మణుడైన రావణుడు దృష్ట్వా చూసి ధర్మాత్మన తస్యా ఋషే కారుణ్యం జుగుప్స్ సమసజ్జత్. రావణుని విష్ణురూపుడైన రాముడు చంపగా చూస్తున్న ధర్మస్వభావుడై ఆ వాల్మీకి మహర్షి అధర్మాత్ముని స్మరణ కూడా అమంగళకరమని జుగుప్స కలిగిందని ఆయన వ్యాఖ్య. తత కరుణ వేదిత్వాదధర్మో యమితి ద్విజ దిశాంయ రుదతీం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. ఆ తర్వాత ద్విజగా వాల్మీకి మహర్షి రుదతీం ఏడుస్తూ క్రౌంచీం ఆడు క్రౌంచ పక్షి దిశామ్యా చూసి కరుణ వేదిత్వాత్ కరుణ కలవాడు అవటం చేత్ అయం ఈ రతికాల వధం అధర్మ ఇది ధర్మం కాదని తలచి ఇదం వాక్యం ఈ వాక్యాలని అబ్రవీతు పలిక. ఆ వాల్మీకి మహర్షి ఏడుస్తున్న ఆడ క్రౌంచ పక్షి మీద దయ కలవాడై రతికాలంలో చంపడం ధర్మం కాదని తలస్తూ ఇలా. ఇక్కడ కూడా క్రౌంచి రాక్షస స్త్రీ అయిన మండోదరి నిశామ్య అయం ఈ పరభార్యాపహారం అధర్మమని కరుణ వేదిత్వా జుగుప్స పొందినవాడవటం. ఇది గోవిందరాజుల యొక్క వ్యాఖ్య. ఆ తర్వాత వాల్మీకి మహర్షి ఏడుస్తున్న మండోదరిని చూసి పరభార్యను అపహరించిన ఈ రావణుడు ఇప్పుడు ఇలాంటి స్థితి పొందాడు కాబట్టి పరభార్యను అపహరించడం ఎంత మాత్రం ధర్మం కాదని తలచి
జుగుప్స పొందిన వాడై ఇలా చెప్పారు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేక అవధి కామమోహితం. ఇది మన ఆది శ్లోకం ప్రపంచ సాహిత్యం. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేక అవధి కామమోహితం. అను నిర్భాగ్యుడవై నిషాద బోయవాడ త్వం నీవు యత్ ఏ కారణం వల్ల క్రౌంచ మిథునాత్ క్రౌంచ పక్షుల జంటను కామమోహితం కామంచేత మోకం చెందివన్ ఏకం ఒకదాని అవధీ చంపావు. తత్ ఆ కారణం వల్ల శాశ్వతి స్థిరమై సమాహ సంవత్సర కాలం ప్రతిష్టాం ఉండటాన్ని మా గమః పొందకపోదువుగా. నిర్భాగ్యుడవైన ఓ బోయ, నువ్వు క్రౌంచ పక్షి దంపతుల నుండి మన్మథ పరవశమైన ఒక్కదాని చంపావు. అంచేత నీవు చాలా కాలం జీవించకుండా ఉంటావు అని. త్వమగమః అనే అప్పుడు అమహాగమః అనే పరిచ్ఛేదం చేశారు. ఇది బ్రహ్మానుగ్రహం చేత శ్రీమద్ వాల్మీకి మహర్షి ముఖము నుండి మొట్టమొదట నిర్గమించిన శ్లోకం కనుక ఇది కేవల శాపరూపం కాకూడదు. ఇది ఈ గ్రంథానికి మంగళం అని పూర్వాచార్యుల ఉవాచ. మా నిషాద, మా అంటే లక్ష్మి, నిషాద లక్ష్మీ నివాసానికి స్థానమైన వాడ, త్వం నీవు యత్ ఏ కారణం వల్ల క్రౌంచ మిథున రాక్షస దంపతులైన రావణ మందోదరుల నుండి కామమోహిత కామ పరవశమై ఏకం ఒకడై రావణుడు అవధి శాశ్వతి స్థిరమైనదే సమాహ సంవత్సరలు ప్రతిష్టాం మహాత్యాన్ని ఆగమః పొంద. ఓ శ్రీనివాస, రావణ మండోదరులని రాక్షస దంపతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళలో ఒకడు మన్మథ పరవశుడై సీతాదేవిని అపహరించిన వాడు అయిన రావణ్ణు చంపావు కనుక నీవు శాశ్వత కాలం మహాత్యాన్ని పొందావు. కావ్యార్థ సూచనం కైశ్చిన్ మాంద్యామేవ నిరూప్యతి. మంగళ శ్లోకంలోనే కొందరు కావ్యార్థ సూచకం చేస్తారు కనుక అలంకారిక వచనం ప్రకారం ఇక్కడ రామాయణ కథ అంతా సంక్షేపంగా మా నిషాద అనే శబ్దం చేత సీతా వివాహ పర్యంతమైన బాలకాండ కథ సంగ్రహింపబడింది. ప్రతిష్టాం త్వగమః శాశ్వతీ సవ అంతంచేత్ పితృవాక్య పరిపాలనమని మహాత్మ్యాన్ని పొందటానికి తెలిపే అయోధ్యాకాండ కథ అంతా చెప్పం. ఈ వాక్యం చేతనే అరణ్యకాండం కూడా చెప్పం. క్రౌంచ మిథునాదేకమవధి కామమోహ. ఈ వాక్యం చేత కుటుడైన వానర దంపతులై తారావనులలో వాలిలను ఒకడు సుగ్రీవ భార్యనపకరించిన వాడు అయిన వాల్మీకి వాలిని చంపావనే అర్థంతో కిష్కింధకాండ కథ కూడా సూచిత. క్రౌంచౌ అల్పీభూతు అంటే కృషించినవా. ఈ వాక్యం చేత కృషించిన సీతారాములలో ఒకటి అయిన సీతాదేవిని అపహరించి మిక్కిలి పీడించావని సీతాదేవి విరహ దుఃఖం కూడా అందులో వర్ణన ఉంది. సుందరకాండ కథ కూడా చెప్పినట్లే అని సీతాదేవి విరహాన్ని వర్ణించే సుందరకాండ కథ కూడా. దీని చేతనే రాక్షస దంపతులైన రావణ మండోదరుడు ఒకడైన రావణుని చంపావని యుద్ధకాండ కథ కూడా గ్రథితమైందంట. ఓ దైవమా, పూర్వము
అరణ్యవాసంలో వియోగ దుఃఖాన్ని అనుభవించటం చేత అత్యంత పురుషులై సీతారాములతో ఒక్కటి అయిన సీతాదేవి మరళ్ళ అరణ్యంలో చేరి మిక్కిలి పీడించావు అని ఉత్తరకాండ కూడా చెప్పవు. అందరి వ్యాఖ్యాతలు ఇలాగే రాశారు. అస్యైవం ఋతవశ్చింత బభూవ హృది వీక్షత శోకార్తేనాస్య శకునే కిమిదం వ్యాకృతం మయ. ఏవం ఈ విధంగా బ్రువత పలికిన వీక్షత పరిశీలిస్తుంది తస్య ఆ వాల్మీకి యొక్క హృదయంలో శకునే పక్షి యొక్క శోకార్తే శోకంచేత్ ఆర్తుడనై మయా నాచేత్ వ్యాకృతం పలకబడి ఇదం ఈ వాక్యం కిం ఏమిటి ఇలా వచ్చింది నా నోటంబడి వాక్యం అని చింత ఆలోచన బభువాక. ఈ విధంగా పలికి పరిశీలించుకొన్న ఆ వాల్మీకి మహర్షి మనస్సులో ఈ పక్షి యొక్క శోకంచే దుఃఖితుడనై నా నోటి నుండి ఏమిటిది ఎలా వచ్చింది, ఒక గొప్ప శ్లోకంలాగా వచ్చిందేమిటి, ఈ మాట అంతా ఛందోబద్ధంగా ఉంది అనుకుని చింతయన్ సహ మహాప్రాజ్ఞ చకారమతిమాన్మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్య మిదం సముని పుంగవ. మహాప్రాజ్ఞ గొప్ప పండితుడు మతిమాన్ బుద్ధిమంతుడు అయిన సహ ఆ వాల్మీకి మతించకార ఇలా అనుకున్నాడు. సహా ముని పుంగవ ఆ ముని శ్రేష్ఠుడు శిష్యం శిష్యుణ్ణి గురించి ఇదం వాక్యం ఈ వాక్యాన్ని అబ్రవీచిత పలికాడు. మహాపండితుడు బుద్ధిమంతుడు అయిన ముని పుంగవు ఒక నిశ్చయం చేసుకొని శిష్యుడితో ఇలా అన్న పాదబద్ధో అక్షర సమస్త స్త్రీ సమంత్రీలయ తంత్రీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. మళ్ళ పాదబద్ధోక్షర సమతంత్రీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నా అన్యథా. నే శోకార్తవి నేను శోకపీడితుడనై ఉండగా ప్రవృత్త అప్రయత్నంగా బయలు వెడలింది. పాదబద్ధ 4 పాదాలతో కూర్చబడింది. అక్షర సమ ప్రతి పాదంలో సమానమైన అక్షరాలు కలది. తంత్రి లయ సమని వీణాతంత్రుడపై కూర్చటానికి తగి లయతో కూడింది అయిన ఈ వాక్యం శ్లోకంగా భవతు అగుగా అన్యథా మరొక విధంగా నా కాదు. నేను శోకార్తుడనై ఉండగా నా నోటి నుండి బయలుదేరినటువంటి ఈ వాక్యం సమానమైన అక్షరాలు గల 4 పాదాలు కూర్చవ వీణపై కూర్చి నృత్య గీత వాద్యాలకు పాడటానికి అనుకూలంగా కనుక దీనికి శ్లోకం అనే పేరు ప్రసిద్ధికి రావాలి, మరొక పేరు కాదు. శిష్యస్తు తస్య బ్రవతు మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంతుష్ట తస్య తుష్టో భవద్దు గురు. శిష్యస్తు శిష్యుడు కూడా బ్రవత ఈ విధంగా పలుకుతున్న తస్య ఆ మునే వాల్మీకి ముని యొక్క అనుత్తమం అత్యుత్తమమై వాక్యం మా నిషాద ఇత్యాది వాక్యాన్ని ప్రతి జగ్రాహ స్వీకరించాడు. ఎక్కడ చేతుల్లో మనసులోనూ రాసేసుకుని గురువు తస్య అతని విషయంలో తుష్ట అభవత్ సంతోషం చేయి. వాల్మీకి మాటలు విని శిష్యుడు అత్యుత్తమమైన మా నిషాద ఇలాంటి వాక్యాన్ని స్వీకరించి అంటే దాన్ని కంఠస్థం చేశారు.
వాల్మీకి అందుకు సంతోషించి సోభిషేకం తతకృత్వా తీర్థేస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థ ఉపావర్తత వై ముని. తతః ఆ తర్వాత ముని ఆ ముని వాల్మీకి మహర్షి తస్మిన్ తీర్థే ఆ తీర్థంలోనే అంటే యథావిధి యథాశాస్త్రంగా అభిషేకం స్నానం కృత్వా చేసి ఆ అర్థమేవ ఆ విషయాన్ని చింతయన్ ఆలోచిస్తూ ఉపావర్తతవై ఆశ్రమానికి వెళ్ళారు. వెంబట వాల్మీకి మహాముని ఆ తీర్థంలో యథావిధిగా స్నానాధికారాన్ని పూర్తి చేసి జరిగిన సంఘటన గురించి మనస్సులో ఆలోచిస్తూ ఆశ్రమంచే భరద్వాజస్తతశిష్యో వినీతః సుతవాన్ ముని కలశం పూర్ణమాదాయ పృష్ఠతో అనుజగామః. తతః ఆ తర్వాత శిష్యుడు వినీతః వినయవంతుడు శృతవాన్ శాస్త్రాలు తెలిసినవాడు ముని బ్రహ్మానుసంధానం కలవాడు అయిన భరద్వాజ బ్రహ్మ అనుసంధానం చేసేవాడు అంటే నిత్యం వేదాధ్యయనం. భరద్వాజ పూర్ణం నిండిన కలశాన్ని ఆదాయ గ్రహించి పృష్ఠత గురువు వెనకాల అనుజగామ వాల్మీకి మహర్షిని అనుసరించి ఆయన కూడా ఆశ్రమాలు. అప్పుడు శాస్త్ర పారంగతుడు మననశీలుడు వినయవంతుడు అయిన శిష్యుడై భరద్వాజుడు జలపూర్ణమైన కలశాన్ని తీసుకొని వాల్మీకిని వెంబడి ప్రవిశ్యాశ్రమపదం శిష్యేన సహధర్మవిత్ ఉపవిష్ట కదాశ్చాన్య చకారధ్యానమాస్థిర. ధర్మవిత్ ధర్మాలు తెలిసి సహ ఆ వాల్మీకి శిష్యేన సహా శిష్యుడితో కూడా ఆశ్రమాన్ని ప్రవేశించి ధ్యానం ఆలోచన అంటే అంతకుముందు జరిగిన సంఘటనల గురించి ఆలోచన అస్థిత పొందినవాడి ఉపవిష్ట కూర్చున్నవాడి అన్యాహ ఇతరాలైన కథాశ్చ కథలను కూడా చకారా చేసి ధర్మవేత్త అయి ఆ వాల్మీకి మహర్షి శిష్యుడితో ఆశ్రమ ప్రవేశం చేసి కూర్చొని అంతకుముందు జరిగిన పక్షి వృత్తాంతాదులు స్మరిస్తూ ఈ విషయాల గురించి ముచ్చడి ఆజగమామ తతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం ముని పుంగవం. తతః ఆ తర్వాత లోకకర్త లోకాలను సృష్టించేవాడు ప్రభు లోకాలకు అధిపతి చతుర్ముఖ 4 ముఖాలు కలిగినవాడు మహాతేజ గొప్ప తేజస్సు కలవాడు అయి బ్రహ్మదేవు ముని పుంగవ మునులలో శ్రేష్ఠుడై ఆ వాల్మీకిని ద్రష్టం చూడటానికి స్వయంగా ఆ జగామ వచ్చ. అప్పుడు లోకాలను సృష్టించేవాడు లోకాలకు అధిపతి 4 ముఖాలు కలవ గొప్ప తేజస్సున్నవ అయిన బ్రహ్మదేవుడు మునిపుంగవుడైన వాల్మీకిని చూడటానికి స్వయంగా వచ్చాడు. వాల్మీకి రథతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. ఆ తర్వాత ప్రయతగా పరిశుద్ధుడైన వాల్మీకి ఆ బ్రహ్మదేవుడు దృష్ట్వా చూసి పరమ విస్మిత ఆశ్చర్యం ఎక్కువ పొందినవాడు సహసా వెంటనే ఉత్థాయ లేచి వాగ్యత మౌనం వహించినవాడు ప్రాంజలి కట్టుబడిన దోషిది కలవాడు భూత్వా అయి తస్థౌ
రెండు చేతులు దగ్గరగా చేసి నమస్కరించి నిలబడి పరిశుద్ధుడైన వాల్మీకి బ్రహ్మను చూడగా ఆశ్చర్యచకితుడై వెంటనే లేచి దోసిలి బట్టి మౌనంగా నిలబడి ఊర్ధ్వం ప్రాణా హృత్కరవన్ యూనః స్థవిర ఆగత్ ప్రత్యుత్థానాభివాదాభ్యం పునస్తాన్ ప్రతిపజ్యత్. పెద్దవాడు దగ్గరికి వస్తుండగా యువకుడి ప్రాణాలు పైకి లేచిపోత ఎదురుగా వెళ్ళి వంగి నమస్కారం చేయటం చేత ఆ ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయి అని ధర్మశాస్త్రం. ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడి చూడగానే సవినయంగా లేచి నిలబడ్డాడు వాల్మీకి. పూజయామాస తం దేవం పాదార్ఘ్యాసనతందనైః ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వానామయ మవ్యయం తతః ఏవ. దేవం అలాంటి బ్రహ్మదేవుని విధివత్ యథాప్రకారం ప్రణమ్య నమస్కరించి అవ్యయం అవిచ్ఛిన్నమై అనామయం చ కుశలం పృష్ట్వా అడి పాదార్ఘ్యాసనందనై పాద్యం అర్ఘ్యం అపాసనం నమస్కారం మొదలైన వాటిచే పూజయామాస పూజించ. వాల్మీకి బ్రహ్మదేవుడు యథాప్రాస్త్రంగా నమస్కరించి అవిచ్ఛిన్నమై కుశలను ప్రశ్నించి కుశల ప్రశ్నంగా వేసి పాద్యం అర్ఘ్యం ఆసనం వందనం సమర్పించి అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమాచ్యుతే వాల్మీకయే మహర్షయే నందిదేశాయ. తతః ఆ తర్వాత భగవాన్ మహాత్మ్యాలుగల బ్రహ్మదేవుడు పరమాచ్యుతే మిక్కిలి పూజింపబడి ఆసనే ఆసనంలో ఉపవిశ్య కూర్చొని మహర్షియే వాల్మీకి కోసం తన ఆసనం పంచివేశ చూపాడు. కూర్చోవడానికి ఆయన భగవంతుడైన బ్రహ్మదేవుడు పరమ పూజితమైన ఉత్తమ ఆసనం మీద కూర్చొని నువ్వు కూడా కూర్చోని ఆయన అని కూర్చోడు. బ్రహ్మణా సమనుజ్ఞాత సోప్యుపావిశరదై సోప్యుపా విషవాదనే విషదాసది ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే. తద్గతే నైవ మనసా వాల్మీకిధ్యాసమాగతః. సోపి వాల్మీకి కూడా బ్రహ్మచేత్ సమమనుజ్ఞాత అనుజ్ఞ ఇవ్వబడ్డవాడి ఆసనే ఆసనంలో ఉపావిశత్ కూర్చొని తదా అప్పుడు లోక పితామహి లోకానికి పితామహుడై తస్మిన్ ఆ బ్రహ్మదేవుడు సాక్షాత్ ప్రత్యక్షంగా ఉపవిష్టే కూర్చున్నవాడవుతుండగా వాల్మీకి తద్గతేనైవ ఆ క్రౌంచ పక్షినే పొందిన మనస్సుతో ధ్యానం చెంద అస్థితః అవలను. వాల్మీకి బ్రహ్మదేవుడి ఆజ్ఞ పొంది ఆసనం మీద కూర్చొని లోకానికి పితామహుడైన బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చొని ఉండగా వాల్మీకి మనస్సులో ఇంకా ఆ క్రౌంచ విధన సంగతి జ్ఞాపకం వస్తుంది. పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణ బుద్ధినా యస్తాదృశం చారురవం స్రౌంచం హన్యాదకారణాత్ యహ ఏ బోయవ తాదృశం అలాంటి చారురం మధురమైన ధ్వనిగా క్రౌంచపక్షి అకారణాత్ కారణం లేకుండానే హన్యాత్ చంపెను వైరగ్రహణ బుద్ధిని వైరంచేత ఆ పక్షిని పట్టుకోవాలనే బుద్ధిగా పాపాత్ముడిచే కష్టం భయంకరమైన కార్యం కృతం చెయ్యం. అలాంటి మధుర ధ్వనిగల క్రౌంచపక్షి
బహిష్కరణ బోయవాడు చంపాడు కదా, ఆ పాపాత్ముడు వైరం చేత దాన్ని పట్టుకోవాలి అనేటువంటి బుద్ధితో ఎలాంటి మహాఘోర కార్యం చేశాడు అని ఆలోచిస్తున్నారు. మిగతాది ఏమైందో రేపు తెలుసు.